మనం రోజు చూసి కూర్చున్న బెంచ్ యొక్క ఆత్మలు బయటికి వచ్చి వాటి ఫీలింగ్స్ ఎస్పెషల్లీ ఫ్రస్ట్రేషన్స్ బయటికి చెప్తే ఎలా ఉంటుందో చూపించడమే మా ఈ చిన్న ప్రయత్నం. హోప్ యు లైక్ ఇట్. రే మామ, రేపు ఎగ్జామ్ అంట మనకి. డేయ్ ఎగ్జామ్ ఏందిరా? మొన్నే కదా రాసింది. ఏమో మనం వేపిలమ్మంటగా. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫెయిల్ అవుతే డిటైన్ అంటారా? ఫెయిల్ అవుతే డిటెండ్, చదివి పాస్ కావడం మన వల్ల కాదు. మరేం చేద్దాం? సరే రేపు పొద్దున్న రెడీగా ఉండు, పేపర్లు వేపేద్దాం. పక్కనా? పక్కా. ఓకే. రేయ్ రెడీగా ఉండమంటే పొద్దున రెడ్డి బార్లో కూసోకు, రెడీగా ఉండు. ఓకే మామ, రేపు ఎట్లా సండేనే కదా, రెడీగా ఉంటారా? రేయ్ నువ్వు లోపలికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూడు, నేను బయట ఉండవడం వస్తుంది చూస్తా. వెళ్ళు. బయట నుంచి చెప్పు. పాత సప్ల పేపర్లో నా పిల్ల పేపర్ ఉంది, ఇక్కడ ఉంది. ఏం రాసింది? అంతా నా బాబతే. ఏం లేవుతి. అటెండెన్స్ రోయ్. రేయ్ ఏం చేస్తున్నావురా? అటెండెన్స్ మామ. వారిని కకృతి కనకారావు, ముందు పేపర్ ఎత్తుకు బే, బయట ఉండడం చూస్తా. సరే సరే చూస్తాను. మామ దొరికిందిరా. ఏది చూడు. వారిని అబ్బా, ఇది జూనియర్ది బే, ముందు మన క్వశ్చన్ పేపర్ ఎత్తుకు. అన్ని పేపర్లు ఎందుకు తయారేస్తారా బాబు? మామ దొరికింది మామ. ఇది సబాష్రా, నడు. క్వశ్చన్ పేపర్ ఉంది, ఆన్సర్స్ ఏవరా? పెట్టని తెలియదా నువ్వు తీసుకొని వస్తావు అనుకో. అవునా? అయితే లాస్ట్ ఇయర్ సప్లీ స్టిట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇదిగో తీసుకో. ఏ మామ, యు గాట్ 20, 30, 40. చాలే. ఏమైంది బే? రే ఏముంది అక్కడ? ఏం లేదు బే. అరే ఏం లేదు బే. అక్కడ ఇది ఉందిరా. ట్రై ఇందాక చూసాను రా, అక్కడ ఇది ఉంది. అందుకే చీప్ లిక్కర్ తాగొద్దు అన్నది. చీప్ లిక్కరా? రాత్రి తాగింది మంచి మంది కదా. రేయ్ స్లిప్లో దేవద్దు, ముందు బయటికి వెళ్దాం. సరేపా. రేయ్ ఏంద్రా వచ్చారు మాయమయ్యారు? అదే నాకు అర్థమవుతలేదు. రేయ్ అక్కడ ఎవడున్నాడు, వెళ్ళి మాట్లాడదా. అన్నా అన్నా లేబేలే వెనక్కి పో. అన్నా ఏమైందన్నా? గుసవ్వకు. ఏమైందన్నా? మా కష్టాలు నీకేం తెలుసురా, మా వాడు వచ్చి చెప్తాడు. చూడు, పొద్దుగాల 10కి కాలేజ్ అయితే 9కే వస్తాం, సాయంత్రం దాకా కూర్చుంటాం. మాకెంతో సంతోషంగా ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినాం సార్? మీరు రాకపోతే నేనేం చేయాలరా? వచ్చినోనికి చెప్పండి, మీరు నన్ను ఎందుకు సావగొడుతున్నారు? అయినా ఎగ్జామ్కి ఎంత చదివినా 100 దాటవు, ఎగ్జామ్ ముందు రోజు చదివినా 35 దాటవు. మీరు నన్ను ఎందుకు సావగొడుతున్నారు? వెళ్ళండి.
ఏం చేద్దాంరా ఇప్పుడు? ఏం చేద్దాం, ముందు కూర్చుందా. అబ్బా అబ్బా రే అబ్బా ఏంటి సార్, ఏంటి సార్ ఇది? ఒక్కదానికైనా డైలీ నా మీద కూర్చున్నప్పుడు నేనే అని చెప్పుకోవాలిరా బాధ. మేమెప్పుడు కూర్చాను సార్? ఇదేంట్రా ఇది? కేకే లవ్స్ ఎస్ఎల్ అంటే కేకే అంటే నేనే, ఎస్ఎల్ అంటే ఎవరు గుర్తొస్తలేదురా. సర్లే అది వదిలేసాయి. ఫ్లేమ్స్ ఏంట్రా ఫ్లేమ్స్? సార్ అదేదో క్లాస్లో సరదాగా అయిపోయింది. నేను కూడా సరదాగానే కూర్చా. పోండ్రా పోండి, మీరే బయటకు పంపించండి సార్. చల్ వెళ్ళండి రా వెళ్ళండి. చల్ నడు పద. రే ఏంద్రా అటు చూడు. సార్ ప్లీజ్ సార్, మీరైనా బయటకు పంపించండి సార్, ప్లీజ్ సార్. పంపిస్తారా? పంపించే ముందు చిన్న ఒక స్టోరీ చెప్తా. ఓకే సార్. నించో ఫస్ట్. నీకు స్టోరీ చెప్తానా, విను. రే ఏమైందిరా? ఇది నా లవ్ స్టోరీ రా. రే మాది మా ఇంటి దగ్గర ఉండే కుక్కల లవ్ స్టోరీరా. కుక్క లవ్ స్టోరీరా? రే కుక్కలు కూడా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాయి తెలుసా? యో బీ పాజిటివ్ మామా. సార్ స్టోరీ అయినా కదా, బయటకు పంపించండి సార్. వెళ్ళరా వెళ్ళు. అబ్బా రే ఒక నిమిషం ఆగరా. ఏమైంది, గ్యాస్ ప్రాబ్లమా? అబ్బా ఆగరా బాబు. చిచ్చి ఏంట్రా ఇది? చూయింగమ్మ రే అక్కడ వీడియో ఉన్నారా? ఎవరురా? నా మీద పెట్టినప్పుడు లేదు చూయింగమ్మ. ఏట్రా? సార్ చిచ్చి మేము మాట్లాడాలి కాదు సార్. నేను మా ఫ్యామిలీ మొత్తం అట్లాంటి వాళ్ళమే. మరి నువ్వు వీడికి వచ్చి కూర్చొని వీడియో చూసినప్పుడు లేదు సార్ మేము కాదు సార్. సరేరా, మీది పర్లేరా, నాది ఏంది మీ పరిస్థితి? వెనకాలకెళ్ళ. రే పోదాం పారా. రే నీ అబ్బా అటు కాదు ఇటు వెళ్దాం. ఏయ్ వెనకాలకి. ఎక్కడ పోతారా? నన్ను ఎవరు సాటిస్ఫై చేస్తాడరా మళ్ళా? ఏమరా నన్నే మర్చిపోతారా మీరు? ఇంపార్టెంట్ బెంచ్నే మర్చిపోతారా మీరు? అసైన్మెంట్ రాయాలన్నా నా బెంచే, రికార్డ్ రాయాలన్నా నా బెంచే, సొల్లు కొట్టాలన్నా నా బెంచే, సొల్లు గార్చాలన్నా నా బెంచే, పడుకోవాలన్నా నా బెంచే, ఫోటోలు దిగడానికి నా బెంచే, దాన్ని ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లలో అప్లోడ్ చేయడానికి నా బెంచే. ఇన్ని చేస్తారు కదరా మీరు నా బెంచ్ మీద కూర్చొని. ఏమరా నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారేమరా? సార్ మీరు ఇంత గ్రేట్ అని మాకు తెలియదు సార్. రేపు మీకు సన్మానం, సత్కారం రేపు మీకు అన్ని హక్కులు కల్పిస్తాం, అవసరమైతే మీకోసం విప్లవం చేయిస్తాం. ఏమరా ఇక్కడ ఏమైనా కనబడుతున్నాయా? లెక్చరర్ దగ్గర చెప్పేది నాకు చెప్తున్నారేంద్రా? బిస్కెట్లు వేస్తున్నారేంద్రా? ఏమైనా కొత్తగా ట్రై అయ్యండి రా. సార్ సార్ ఇప్పటివరకు ఎవరు చేయండి కొత్తది, ముఖ్యంగా మాకు చేతకానిది ఒకటే సార్. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ఏమంటారా? ఎవరు సాటిస్ఫై కావట్లేరా? సార్ మీరు ఎట్లా అనకండి సార్, ప్లీజ్ సార్ ఇవి పంపించండి సార్. ఇంకోసారి ఓకే ఇట్లా సార్. చిల్లర లెక్కలు చేసినారు అనుకో వద్దు సార్. పగిలిపోద్ది. పోరి. పాస్ అవ్వడానికి వస్తే ప్రాణాలను తీస్తుంది. సర్లేండి, మా కష్టాలు మేము పడతాం. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ షేర్ కూడా చేయండి.